ఫస్ట్ వచ్చేసి ఈ బిగ్ బాస్ మనకేం లైఫ్ కాదు. 3 మంత్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. ఎవరినన్నా సపోర్ట్ చేసుకోండి. ఏరే కంటెస్టెంట్స్ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. ఇప్పుడే బ్యాడ్ కామెంట్స్ చూసా. చాలా వల్గర్‌గా ఉన్నాయి అవి. అది లేడీస్‌కి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. అవి చదవలేము కూడా. అలాంటివి పెట్టారు. ఎందుకు? ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. వాళ్ళేదో లోపల వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ విన్నర్ అయినా మనకేమి ఇవ్వరు. 3 మంత్స్ ఎంటర్‌టైన్ అయ్యామా, మన వాళ్ళు గెలవాలనుకున్నామా అంతే. మన వాళ్ళని పొగుడుకోవాలి గానీ, వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళని పొగుడుకుంటే అక్కడికి వెళ్ళి మీ వాడు ఇది చేశాడు, అది చేశాడు, నువ్వు ఇది అది ఎందుకు? అనవసరం. మీ వాళ్ళని పొగుడుకోండి, వేరే వాళ్ళని తిట్టకండి. మీలో మీరు తిట్టుకోకండి. ఇంకా మెయిన్ అమ్మనా బూతులు వాడుకుంటున్నారు. ఇంకొచ్చేసి 5 ఫ్యామిలీ మెంబర్స్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ అయ్యారు ఈరోజు. అందరికీ మంచిగానే ఇన్పుట్స్ ఇచ్చారు. మెయిన్‌గా అయితే డీమన్ కూడా ఇచ్చారు. నువ్వు బాగా గేమ్ ఆడుతున్నావు, అలాగే కంటిన్యూ చేయి. నీకు హౌస్‌లో ఉన్న వాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదంటే నువ్వు చాలా స్ట్రాంగ్ కాబట్టి, నువ్వు ఎక్కడ ఛాన్స్ ఇస్తే నువ్వు గెలుస్తావని, నువ్వు అందుకే బాధపడొద్దు. నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, టాప్ 5 కూడా వెళ్తావు. ఇంకా ఆ తర్వాత విన్నర్ కూడా అవుతావు. కానీ ఇక్కడ నువ్వు ఎమోషనల్ అవ్వకు. అందరూ బయట బాగానే ఉన్నారు. నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు. వేరే వాళ్ళకి ఎవరికి సాక్రిఫైస్ చేయకుండా బాగా ఆడు. ఇంకా ఆ తర్వాత రీతు కూడా సేమ్ చెప్పారు. నువ్వు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు గేమ్ అయితే. నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు. వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయకు. అలాగే ఇంకోటి ఇక్కడ అఖిల్ కరెక్ట్గా చెప్పాడు. రీతు నీ కోసం ఎప్పుడు బ్యాక్ బీచింగ్ చేయలేదు, ఎప్పుడు స్టాండ్ తీసుకునేది. నేను అది చెప్పా. రీతు ఎంత జెన్యున్గా ఉందంటే అంత జెన్యున్గా ఉంది. డీమన్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. కానీ మన నామినేషన్ చేసింది నాకు కూడా నచ్చలేదు. అఖిల్ కూడా అదే చెప్పాడు. నువ్వు పక్కకు వెళ్ళి చెప్పిండాల్సింది. దానికి నామినేషన్ చేయడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే తను నిన్ను చాలా జెన్యున్గా సపోర్ట్ చేసింది. నువ్వు అలా చేసేసరికి కొంచెం నచ్చలేదు. నిజంగా ఆడియన్స్ కూడా చాలామందికి నచ్చలేదు. వాళ్ళిద్దరికీ ఉన్న బాండ్ ప్రకారం నామినేషన్ చేయకుండా ఉండాల్సింది. కానీ ఏదో కన్ఫ్యూజన్లో చేసాడు. కొంచెం నెగిటివ్ అయ్యాడు అప్పుడైతే. అంత సపోర్ట్ చేసింది మళ్ళీ నెగిటివ్ నామినేషన్ చేశాడే అని. ఇంకా ఆ తర్వాత కలిసిపోయారులేండి. ఇంకా వాళ్ళ ఇద్దరి గేమ్ ఇంకా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇండివిజువల్గా ఆడుకోండి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పారు. ఇంకా ఆ తర్వాత సంజన గారు మీరు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, అలాగే కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఏదైతే సంజన గారు కనపడ్డారో ఇప్పుడు కొంచెం తగ్గారు అంటారు. కానీ ఇది లాస్ట్కి వచ్చేసింది కదండి, ఇప్పుడు దొంగతనాలు కానీ చేస్తే బాగోదు అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అందరూ వాళ్ళ గేమ్ ఆడుకునేకి వచ్చారు. మీరు మీ గేమ్ ఆడండి, ఎవరి కోసం సాక్రిఫైస్ చేయకండి. ఇంకా కొన్ని రోజులు ఉంది, ఖచ్చితంగా కప్పు కొట్టాలి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమనానికి వాళ్ళ ఇద్దరు కూతురు అలాగే కొడుకు ఇద్దరు వచ్చారు. చాలా బాగున్నారు వాళ్ళైతే. నాకైతే కొడుకు సుమనన్న పోలికలు, వాళ్ళ కూతురు వచ్చేసి వాళ్ళ మదర్ పోలికలు అనుకుంటున్నాను నేను. బాగున్నారు ఇద్దరు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు యాక్టర్ వచ్చారు. ఆయన అయితే బన్నీ గారి గురించి చెప్పింది నాకు భలే అనిపించింది. వాళ్ళ ఇద్దరి మధ్యలో మీరు చెరుకు రసం వేసినట్టు నలిగిపోతున్నారు బన్నీ గారు. నాకు ఎప్పుడు చెరుకు రసం చూసినా అదే గుర్తొస్తుంది అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ పవన్ కూడా చెప్పారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, ఖచ్చితంగా బాగా ఆడతావని. ఇంకా అలాగే తనుజ గురించి వచ్చేస్తే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఫంక్షన్లో ఉన్నారు కదా అదే పెళ్ళిదే. అందుకే వీళ్ళు సీరియల్లో వర్క్ చేసిన వీళ్ళైతే వచ్చారు. అక్కడైతే వాళ్ళని చూస్తూనే ఎమోషనల్ అయింది, అది సహజం. కానీ కొంతమంది దాన్ని కూడా ఏదో సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. ఇంకా ఆమె ఏడ్చినా తుమ్మినా తప్పంటే ఇప్పుడు నన్ను కూడా తనుజ పిఆర్ బాగా భజన చేస్తున్నావు అంటారు. నేను ఎప్పుడు ఏది ఉంటే చెప్తా. ఒకసారి నెగిటివ్ ఉంటే మొన్న చూడండి, ఏదైనా నెగిటివ్ ఉంటే నెగిటివే చెప్పే. మీరు ఊరికే లేనిది పోయిన దానికంతా ఆమెనే నువ్వు సీరియల్ యాక్టింగ్ ఇది ఏదంటే తప్పు ఉంటే తప్పు ఉందనే చెప్తారు. తప్పు లేకుండా అంటే ఊరికేనే నెగిటివ్ చేయు. ఏడ్చిన దాంట్లో ఏముంది? ఎవరికి ఏమైంది డిస్టర్బ్ అయింది? ఆమె ఎలా అన్నా ఏడ్చుకొని ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? లేదే. అలా ఇంకా వాళ్ళిద్దరిని చూసి కొంచెం ఎమోషనల్ అయ్యారు. ముందు ఆవిడే ఎమోషనల్ అయ్యారు. ఆవిడ పేరు గుర్తురాలేదు. ఆవిడ ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఈవిడ ఇంకా కొంచెం ఎమోషనల్ అయింది. ఇక్కడైతే సైలెంట్గా ఓరికే అది మొద్దమందరం డైలాగ్ చెప్పారు కదా, మన మర్యాద మనిషి వాళ్ళకైతే కౌంటర్ వేశారు. కొంతమంది వచ్చి అలాగే చెప్తుంటారు, నువ్వేంటో మాకు తెలుసు ఇది అది అని. ఇంకా అలాగే ఎవరిని నమ్మొద్దు, నీ గేమ్ నువ్వే ఆడుకో, ఖచ్చితంగా మీ నాన్న ఎదురు చూస్తున్నాడు కప్పు కోసమని ఇంకా తనుజ గారికి అయితే చెప్పారు. ఇలా
వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు.